హాయ్ అండి. ఈరోజు మీకోసం మా కథ. కథలోకి వెళ్తే అర్ధరాత్రి 12 గంటలు దాటింది. ఇంట్లో అమ్మ, నాన్న, తమ్ముడు కిరణ్ గాఢ నిద్రలో ఉన్నారు. దీక్షిత మెల్లగా ఓ ఖాళీ బ్యాగ్ తీసుకుని అందులో పట్టినన్ని డ్రెస్సెస్లను కుక్కుకుంది. ఆ తర్వాత బీరువాల నుండి తన అవసరాల కోసం ఒక 50,000 రూపాయలను తీసుకొని తన తండ్రిని క్షమించమని ఒక లెటర్ పెట్టి బయటకు కదిలింది దీక్షిత. రైల్వే స్టేషన్లో రైలు కోసం ఎదురు చూస్తుంది. స్టేషన్లో చాలా మంది జనం అటు ఇటు తిరుగుతూ కనిపించారు దీక్షితకు. వీరిలో ఎవరైనా నాన్నకు తెలిసిన వాళ్ళున్నారేమో, నాన్నకు నా గురించి చెప్తారేమోనని టెన్షన్ పడింది దీక్షిత. ఇంతలో ట్రైన్ రానే వచ్చింది. గబాగబా ట్రైన్లో ఎక్కి కూర్చుంది దీక్షిత. అయినా త్వరలో టెన్షన్ తగ్గలేదు. ఒక 10 నిమిషాల్లో ట్రైన్ స్టార్ట్ అయింది. హమ్మయ్యా అని అప్పుడు కాస్త రిలాక్స్ అయింది దీక్షిత. దీక్షిత కాలేజ్ మెంట్ హర్ష. కాలేజ్ రోజుల్లోనే హర్ష ఎన్నోసార్లు దీక్షితకు లవ్ ప్రపోజ్ చేశాడు, కానీ దీక్షిత మాత్రం అతని ప్రపోజల్ని ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదు. దీక్షిత తండ్రికి తెలియకుండా ఏ చిన్న పని చేసి ఎరగదు. అలాంటిది ఒక ప్రేమ విషయంలో తొందరపడి ఏ నిర్ణయమైనా ఎలా తీసుకుంటుంది? కానీ హర్ష కూడా ఈ విషయం అంత తొందరగా వదిలిపెట్టలేదు. దీక్షితకు ఆ రోజు ఇంకా బాగా గుర్తుంది. హర్ష తన కాలేజ్పై అంతస్తుకు వెళ్ళి తన లవ్ యాక్సెప్ట్ చేయకపోతే పైనుండి కిందికి దూకి చనిపోతానని బెదిరించటం. హర్ష ఏమైపోతాడో ఏమో అన్న టెన్షన్ ఒక పక్క, ఫ్రెండ్స్ అనవసరంగా పోలీస్ కేసు అవుతుందేమోనని భయపెట్టడం మరో పక్క చేరి హర్ష లవ్ను యాక్సెప్ట్ చేసే పరిస్థితులని కల్పించాయి దీక్షితకు. రోజు ఉదయం నిద్రలేవగానే తన కూతురి ముఖం చూస్తే గాని మరో పని మొదలుపెట్టని దీక్షిత తండ్రి గదిలో దీక్షిత లేకపోవటంతో కాస్త కంగారు పడ్డాడు. అయినా తేరుకొని కమల కమల అంటూ తన భార్యని పిలిచాడు దీక్షిత తండ్రి ప్రకాష్. వంటింట్లో పనిచేసుకుంటున్న కమల ప్రకాష్ పిలుపుతో అదిరిపడింది. పనులన్నీ ఆ పక్కన పడేసి గబాగబా పరిగెత్తుకొచ్చింది కమల. వంటింట్లో పని చేసుకుంటున్న కమల ప్రకాష్ పిలుపుతో అదిరిపడింది. పనులన్నీ ఆ పక్కన పడేసి గబాగబా పరిగెత్తుకొచ్చింది కమల. ఏమండి పిలిచారు అని అడిగింది వినయంగా. దీక్షిత ఏది, రూమ్లో లేదేం అని అడిగాడు ప్రకాష్ తన భార్యను. ఏమోనండి, నాకేం చెప్పలేదు, ఒకసారి ఫోన్ చేసి చూడనా అని అడిగింది. ఇంకా అడుగుతావేంటి, ముందు వెళ్ళి నా ఫోన్ తీసుకొనిరా అని అరిచాడు కమల్ను. కమలకు టెన్షన్ పెరిగిపోయింది. అసలు ఈ దీక్షిత ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు అని ఆలోచిస్తూనే వెళ్ళి ఫోన్ తీసుకొని వచ్చి తన భర్త చేతిలో పెట్టింది. ప్రకాష్ దీక్షితకు ఫోన్ ట్రై చేశాడు. ఫోన్ రింగ్ అయింది, కానీ ఆ రింగింగ్ శబ్దం ఇంట్లో నుండే వస్తూ ఉండటంతో ఫోన్ ఎక్కడుందోనని వెతికాడు ప్రకాశం. దీక్షిత రూమ్లో ఉండే టేబుల్ డ్రాలో ఆ ఫోన్ కనిపించింది. ఆ ఫోన్ తీసుకోబోయిన ప్రకాష్కు కూతురు రాసిపెట్టిన ఉత్తరం కూడా కనిపించింది. ఉత్తరం తీసి చదవడం ప్రారంభించాడు ప్రకాశం. పూజ్యులైన తండ్రి గారికి, దీక్షిత రాయినది, నాన్నగారు, నేను హర్ష అనే అబ్బాయిని ప్రేమించాను. ఆ అబ్బాయిది మన కులం కాదు, కానీ మంచి గుణం కలవాడు. ఆ అబ్బాయి గురించి మీకు చాలాసార్లు చెప్పాలని అనుకున్నాను, కానీ మీరు నా ప్రేమను అంగీకరించరేమో అన్న అనుమానంతో మీకింతవరకు ఈ విషయం చెప్పలేదు. ఇప్పుడు కూడా ఆ అబ్బాయితో నా జీవితం పంచుకోవాలని మీ అందరిని విడిచి వెళ్తున్నాను. నన్ను క్షమించండి. హర్షి నన్ను బాగా చూసుకుంటాడని నాకు గట్టి నమ్మకం. నేను త్వరలోనే నా భర్తతో మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అమ్మా, తమ్ముడు జాగ్రత్త. ఇట్లు మీ కుమార్తె దీక్షిత. ఆ ఉత్తరం చదివిన ప్రకాష్ అలాగే సోఫాలో కూలబడిపోయాడు. తన కూతురు ఇలాంటి పని చేస్తుందని ప్రకాష్ ఎన్నడూ అనుకోలేదు. అతని కళ్ళ వెంట నీళ్లు గిరగిరా తిరిగాయి. అలా ఒక అరగంట సేపు చతికిలబడ్డ ప్రకాశిక ఇలా ఎంతసేపు కూర్చొని బాధపడినా లాభం లేదనుకుని లేచి వేణీళ్లు పెట్టమని భార్యకు చెప్పి తన అద్దం ముందు నిలబడి షేవింగ్ చేసుకోవటం చూసి భర్త వింత ప్రవర్తనకు కమల ఆశ్చర్యపోయింది. కానీ భర్తని ఇదేమి అని అడిగే సాహసం చేయలేకపోయింది. షేవింగ్ పూర్తయిన తర్వాత చకాచక వేణీలతో స్నానం చేసి 4 ఇడ్లీలు తిని దీక్షిత ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు ప్రకాష్. ఇంట్లో ఇంత అనర్థం జరిగితే తనకేం పట్టినట్లు ఇలా ప్రవర్తిస్తున్నాడేంటి?
ఈయన అనుకుని ప్రకాష్ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది కమల. ఇంటి నుండి బయటకు వచ్చిన దీక్షిత తండ్రి నేరుగా దీక్షిత ఫ్రెండ్స్ ఉండే హాస్టల్కి వెళ్ళాడు. దీక్షిత ఫ్రెండ్స్ ప్రకాష్ను చూసి వణికిపోయారు. తమ హాస్టల్ వార్డెన్ దీక్షిత ఫాదర్ను ఎక్కడ చూస్తున్నానని టెన్షన్ పడ్డారు. ప్రకాష్ వాళ్ళతో నేను మీ హాస్టల్కు దగ్గరలో ఉండే పార్క్లో వెయిట్ చేస్తాను. ఒక 15 నిమిషాల్లో మీరు అక్కడికి రండి. లేకపోతే నేను నేరుగా మీ హాస్టల్ వార్డెన్ దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది అని చెప్పి కనీసం వాళ్ళ సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు. అసలు దీక్షిత ఫాదర్ మన దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఒకవేళ దీక్షిత హర్షల ప్రేమ అంకుల్కి తెలిసిపోయిందా? అది ఎరగటానికి మన దగ్గరికి వచ్చాడా? ఇప్పుడు మనం ఏం చెప్పాలి? దీక్షిత అంకుల్కు ఏం చెప్పిందో కూడా తెలియదు అని ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకుని దీక్షితకు కాల్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేసిన దీక్షిత ఫాదర్ ముందు మీరు ఇక్కడికి రండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. దీక్షిత ఫాదర్ ఇచ్చిన 15 నిమిషాల గడువు అయిపోతూ ఉండటంతో గబాగబా హాస్టల్ రూమ్లో లాక్ చేసి దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్లారు. ఎప్పుడు హడావిడిగా ఉండే ఆ పార్కు ఆ రోజు చాలా డల్గా నిర్మానుష్యంగా కనిపించింది దీక్షిత ఫ్రెండ్స్కు. ఒక 5 నిమిషాల పాటు ఏం మాట్లాడలేదు దీక్షిత ఫాదర్ ప్రకాశం. ఆ తర్వాత మెల్లగా చూడండమ్మా, మీకు తెలిసే ఉంటుంది నాకు నా కూతురు అంటే ఎంత ఇష్టమో. నాకు చెప్పకుండా ఏ చిన్న పని కూడా చేసి ఎరగని నా కూతురు ఇప్పుడు ఇలా ఎవరితోనూ వెళ్ళిపోవటం నాకేం అర్థం కాకుండా ఉంది. నేను మిమ్మల్ని తప్పట్టడం లేదు. అలాగని మాకు ఏమీ తెలియదంకులని మాత్రం చెప్పకండి. నేను నమ్మనని కాస్త కఠినంగానే చెప్పాడు. ఆ తర్వాత దీక్షిత ఫ్రెండ్స్లో నుండి ప్రియా, అంకుల్ మీరు అనుకున్నట్టు దీక్షిత హర్షను ప్రేమిస్తున్న విషయం అయితే మాకు తెలుసు, కానీ ఇలా ఇల్లు వదిలి వెళ్ళిపోయే నిర్ణయం తీసుకుందని అస్సలు అనుకోలేదు అని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ దీక్షిత తండ్రి అందుకు ససేమీరా ఒప్పుకోలేదు. మీలో ఎవరో ఒకరు నా కూతురికి సహాయం చేసే ఉంటారు. అది ఎవరో నాకు ఈరోజే తెలిసి తీరాలి అని అన్నాడు. ఈసారి అతని ధ్వనిలో గాంభీర్యం ముట్టిపడింది. అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకుని ఎవరికైనా విషయం తెలిసి ఉంటే చెప్పమని సైగలు చేసుకున్నారు. అయితే మీ ఎవరికి ఏం తెలియదన్నమాట అని మళ్ళీ ఒకసారి అడిగాడు. అందరూ మాకెవరికి ఏం తెలియదని చెప్పారు. అయితే మీరిక వెళ్ళవచ్చు అని చెప్పాడు. హమ్మయ్యా అని ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారందరూ. ఇక అక్కడ ఉన్న ఒక్కో క్షణం కూడా డేంజర్ అని అనిపించి అక్కడి నుండి బయలుదేరేందుకు సిద్ధపడ్డారు. అప్పుడే ట్రింగ్ ట్రింగ్ అని మరో స్నేహితురాలు సహస్ర ఫోన్ రింగ్ అయింది. ఆ ఫోన్ నెంబర్ చూసి సహస్ర టెన్షన్ పడ్డం గమనించిన దీక్షిత ఫాదర్ ఆ ఫోన్ సహస్ర చేతి నుండి లాక్కొని ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టాడు. సహస్ర, నేను మోసపోయాను. ఇంతకాలం హర్ష నన్ను ప్రేమిస్తున్నాడని నా వెంట పడితే నిజమేనని అనుకున్నాను. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నాన్నగారి పరువు ప్రతిష్టల గురించి ఏమాత్రం ఆలోచించక హర్షన్ నమ్మి వచ్చినందుకు నాకు చాలా బాగా బుద్ధి చెప్పాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఒక్క నిమిషం ప్రకాష్ తల్లడిల్లిపోయాడు. ఆ తర్వాత ఫోన్ మ్యూట్లో పెట్టి సహస్రతో, అమ్మా సహస్ర, నేను ఇక్కడ ఉన్నానని గాని తన మాటలు వింటున్నానని గాని దీక్షితకు చెప్పవద్దు. నువ్వే దాని బాధని అడిగి తెలుసుకో అని దయనీయంగా అన్నాడు. అయ్యో అంకుల్, మీరలా మాట్లాడకండి. దీక్షిత గురించి పూర్తిగా కనుక్కొని మీకు చెబుతాను. నన్ను క్షమించండి. దీక్షితకు అసలేం కానియను అని చెప్పాక ప్రకాష్ అన్మ్యూట్ చేశాడు. ఇక దీక్షిత ఏడుస్తూనే ఉంది. దీక్షిత, ఏడ్వకు. నువ్వు అసలు ఎక్కడ ఉన్నావు? నీకు అసలేమైంది అని అడిగింది సహస్ర. సహస్ర మాటలతో కాస్త తేరుకున్న దీక్షిత, నేను హైదరాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. నన్ను ఇక్కడికి రమ్మని చెప్పిన హర్ష రాలేదు. ఎందుకు రాలేదని కాల్ చేశాను. చాలాసేపు తను నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కానీ నేను మళ్ళీ మళ్ళీ ట్రై చేయగా ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేసి నిన్ను ప్రేమించానని చెప్పి నమ్మిస్తానని నిన్ను ఇంట్లో వాళ్ళని అందరినీ వదిలి నా కోసం ఈ హైదరాబాద్కి వచ్చేలా చేసుకుంటానని నా ఫ్రెండ్స్తో పందెం వేశానని, ఆ పందెంలో గెలవటం కోసమే ఇదంతా చేశాను. అంతేకాని నీ మీద నాకు ఇలాంటి ప్రేమ లేదని అన్నాడని మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది. దీక్షిత, నా మాట విను. ఏడవద్దు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు మళ్ళీ మన ఊరికి వచ్చేసాయి. మీ నాన్నగారు తప్పకుండా నిన్ను క్షమిస్తారని చెప్పింది సహస్రం. అందుకు దీక్షిత ససేమిరా ఒప్పుకోలేదు.
మా నాన్నగారిని ఈ పరిస్థితుల్లో నేను కలవలేను. నన్ను ఇలా చూసి ఆయన తట్టుకోలేరు అని అంటుంటే గుండెలు పిండినట్లు అనిపించింది దీక్షిత తండ్రికి. సహస్రకు ఏం మాట్లాడాలో తెలియక, దీక్షిత ఒక నిమిషం తర్వాత ఫోన్ చేస్తాను, బయట ఎవరు వచ్చినట్లు ఉన్నారని చెప్పి ఫోన్ కట్ చేసింది. అంకుల్ ఇప్పుడు నన్నేం చేయమంటారు అని సహస్ర అడుగుతుండగా ప్రకాష్ ఒక్క నిమిషం అని చెప్పి పక్కకి వెళ్ళి ఎవరితోనో దాదాపు ఒక 10 నిమిషాల దాకా మాట్లాడాడు. ఆ తర్వాత సహస్ర దగ్గరికి వచ్చి, అమ్మా, నేను నా ఫ్రెండ్తో మొత్తం విషయం చెప్పాను. వాడు కాసేపట్లో వాడి కొడుకును దీక్షిత కోసం స్టేషన్కు పంపిస్తాడు. నువ్వు ఈలోగా దీక్షితకు ఫోన్ చేసి హైదరాబాద్లో మా బ్రదర్ ఉన్నాడని నేను ఆయనకు ఫోన్ చేసి నీ గురించి చెప్పాను. అతను ఇప్పుడు స్టేషన్కి వచ్చి నిన్ను రిసీవ్ చేసుకుంటాడు. మిగిలినవన్నీ మళ్ళీ ఆలోచిద్దాం అని చెప్పు అని సహస్రకు వివరించాడు ప్రకాశం. సహస్ర వెంటనే ఫోన్ చేసి ప్రకాష్ చెప్పినట్లే దీక్షితతో చెప్పింది. ఈ ఊళ్ళో తెలిసిన వాళ్ళెవరో ఒకరు ఉన్నారన్న భావన తనకు చాలా ఊరటనిస్తుందని, నీ ప్లేస్లో నాన్నగారు ఉన్నా ఇలాగే చేసేవారని అనడంతో కాస్త ఊరట పడ్డాడు ప్రకాశం. నేను ముందు ఇక్కడ మంచి జాబ్ చూసుకోవాలని అనుకుంటున్నాను. కొద్దిగా సెటిల్ అయిన తర్వాత నాన్నగారిని కలుస్తాను. నీవు మాత్రం అప్పుడప్పుడు మా ఇంటికి వెళ్ళి వాళ్ళ క్షేమ సమాచారాలు నాకు తెలియజేస్తావా అని అడిగింది ఆశగా. ఆ తప్పకుండా. ముందైతే నువ్వు మా అన్నతో వెళ్ళు. మా అన్నయ్యతో నీకు మంచి ఉద్యోగం కూడా చూపించమని చెప్పాను. ముందు నువ్వు సెటిల్ అవ్వు. ఆ తర్వాత మెల్లగా మీ డాడీని ఎలా కన్విన్స్ చేయాలో ఆలోచిద్దాం అని చెప్పింది సహస్ర. అలాగే సహస్ర, ఉంటాను మరి అని చెప్పింది దీక్షిత. సరే అయితే ఉంటానని ఫోన్ పెట్టేసింది సహస్ర. ప్రకాష్ సహస్రతో, చూడమ్మా దీక్షిత, నీకు అప్పుడప్పుడు తప్పకుండా ఫోన్ చేస్తుంది కాబట్టి అది ఫోన్ చేస్తున్నప్పుడు ముందు నన్ను కాన్ఫరెన్స్లో కనెక్ట్ చేసిన తర్వాత తనకు కాల్ చెయ్యి, సరేనా అని అడిగాడు. తప్పకుండా అలాగే చేస్తాను అంకుల్, కానీ ఒక నిమిషం నసుగుతుంటే, ఏం పర్వాలేదు చెప్పమ్మా, ఏంటి నీ డౌట్ అని అడిగాడు. ఏం లేదు అంకుల్, మీరు మీ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిని మా బ్రదర్ అని చెప్పమన్నారు కదా, మరి ఈ విషయం తనకి తెలుసా అని అడిగింది అమాయకంగా. తెలుసమ్మా, అతను అవసరం అనుకుంటే అప్పుడప్పుడు నీతో అన్నయ్యలాగా మాట్లాడతాడు. నువ్వు వాడికి కాస్త కోఆపరేట్ చెయ్యి, నేను నీకు వాడి నెంబర్ కూడా మెసేజ్ పెడతాను అని చెప్పి సహస్ర నెంబర్ తీసుకుని అక్కడి నుండి కదిలాడు. దీక్షిత ఫ్రెండ్స్ అందరూ ఒక్కసారిగా రిలాక్స్ అయ్యారు. అంతేకాకుండా అంకుల్ ఎంత మంచివారో కదా అని అనుకుంటూ అక్కడి నుండి బయలుదేరారు. దీక్షిత స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంది. ఇంతలో అక్కడికి సిద్ధార్థ్ వచ్చాడు. దీక్షిత ఫోటోను ఆల్రెడీ అంకుల్ వాట్సాప్ చేసినందువల్ల తను నేరుగా దీక్షిత దగ్గరికి వెళ్ళి, సహస్ర ఫ్రెండ్ మీరేనా అని అడిగారు. అవునండి, నేనే అని చెప్పింది దీక్షిత. సరే అయితే మనం ఇంకా మా ఇంటికి బయలుదేరదామా అని అడిగాడు. దీక్షిత అలాగే అన్నట్లుగా తలూపింది. ఇద్దరు స్టేషన్ నుండి బయటికి వచ్చారు. ఇంతలో సిద్ధార్థ్ ఏదో గుర్తు వచ్చినట్లుగా, మర్చిపోయాను, మీరు ఇప్పటి వరకు ఏం తినలేదేమో కదా, ముందు ఏదైనా మంచి హోటల్కి వెళ్ళి ఆ తర్వాత ఇంటికి వెళ్దాం సరేనా అని అన్నాడు. బాగా ఆకలిగా ఉండటం వల్ల దీక్షిత కూడా వెంటనే సరేనంది. ఇద్దరు దగ్గరలో మంచి హోటల్కి వెళ్లారు. వెయిటర్ సర్వీస్ కోసం వారి దగ్గరకు వచ్చి నిల్చున్నాడు. ఏం ఆర్డర్ చేయమంటారు అని అడిగాడు సిద్ధార్థ్ క్యాజువల్గా. మామూలుగా అయితే మీకు ఇష్టం అనేదేమో, కానీ ఆకలి దంచేస్తుంటే ముందు ఒక మసాలా దోశ తీసుకురమ్మని చెప్పండి, నేను అది తింటూ మిగిలినవి మళ్ళీ ఆర్డర్ చేస్తాను అని చెప్పింది దీక్షిత. సిద్ధార్థ్ ఆ వెయిటర్ వైపు తిరిగాడు. అర్థమైంది సార్ అని మరి మీకు అని అడిగాడు. నాకేం వద్దు, కానీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తనకు దోశ తెచ్చివ్వండి అని చెప్పాడు. వెయిటర్ సరేనని చెప్పి వెళ్ళిపోయాడు. సిద్ధార్థ్ ఈలోగా తనతో కాస్త పరిచయం పెంచుకుందామని అనుకున్నాడు, కానీ దీక్షిత ముందు ఏదైనా కడుపులో పడితే గాని మాట్లాడలేను అన్నట్లుగా, ఏంటండి ఇతను ఇంకా ఏమీ తేలేదు అని కాస్త విసుగ్గా అడిగింది దీక్షిత. సిద్ధార్థ్కు ఈసారి బాగా నవ్వొచ్చింది తన అవస్థ చూసి, కానీ తను చిన్నబుచ్చుకుంటుందేమోనని భావించి, ఇంకాసేపు వెయిట్ చేయండి ప్లీజ్ అని అడిగాడు. అంతలో వెయిటర్ రాని వచ్చాడు. అతని చేతిలో ఉన్న ప్లేట్ని బుక్కని లాక్కొని కాస్త విరిచి చట్నీ అద్దుకొని నోట్లో పెట్టుకుంటుంటే, చాలా బాగుంది, నాకు ఒక ప్లేట్ పూరి, ఒక ప్లేట్ ఇడ్లీ, వడ కావాలి,
నేను ఈ దోశ తినేలోపు తెచ్చేయి వెళ్ళు అని చెప్పింది. అలాగే మేడం అంటూ ఆ వెయిటర్ అక్కడి నుండి కదిలాడు. సగం దోశ తిన్న తర్వాత కడుపు కాస్త చల్లబడింది కాబోలు. మెల్లిగా తలెత్తి సిద్ధార్థుని చూసి మీరేం తినరా అని అడిగింది. అబ్బా చాలా తొందరగానే నేను కనిపించానే ఈవిడే కని అనుకుంటూ నాకేం వద్దండి మీరు నిదానంగా తినండి తర్వాత బయలుదేరదాం అని అన్నాడు సిద్ధార్థ్. దీక్షిత టిఫిన్ చేస్తూ సహస్రకు మీరు ఓన్ బ్రదరా అని అడిగింది. కాదండి కాస్త దూరపు చుట్టరికమే మాది అని చెబుతూ ఇంతకు మీ పేరేమిటి అని అడిగాడు సిద్ధార్థ్ తెలియనట్టుగా. నా పేరు దీక్షిత అండి ఇక్కడ మంచి జాబ్ చూసుకోవాలని అనుకుంటున్నానని చెప్పింది. హాహా మీ ఫ్రెండ్ చెప్పింది నేను కూడా మీకోసం మంచి జాబ్ ఏమైనా ఉందేమో ట్రై చేస్తాను అని చెబుతుంటే చాలా థ్యాంక్స్ అండి అని సమాధానం ఇచ్చింది దీక్షిత. ఆ తర్వాత మీ పేరేంటండి అని అడిగింది దీక్షిత. సిద్ధార్థ్ అని చెప్పాడు. ఇలా ఒకరికొకరు పరిచయం చేసుకునేంతలో తన టిఫిన్ చేయడం కూడా అయిపోయింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి సిద్ధార్థ్ ఇంటికి బయలుదేరారు. సిద్ధార్థ్ ఇల్లు చాలా పెద్దది. ఇంట్లో సిద్ధార్థ్ ఫాదర్, మోహన్ కృష్ణ తప్ప ఇంకెవరు కనిపించలేదు. పని వాళ్ళు మాత్రం తోట పని కోసం ఒకరు, ఇంటి పని కోసం ఇద్దరు, వంట పని కోసం ఒకరు ఉన్నారు. అంకుల్ కూడా తన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించారు. అబ్బా వీళ్ళెంత మంచివారు కదా అని అనుకుంది దీక్షిత. వారి సాన్నిధ్యంలో ప్రేమలో మోసపోయాననే భావనే తనకు కలగలేదంటే చూసుకోండి వాళ్ళు తనని ఎంత అభిమానంగా చూసుకుని ఉంటారోనని. ఈ విషయమే తన ఫ్రెండ్కు చెప్పాలని కాల్ చేసింది దీక్షిత. ఫోన్ చేతిలోనే ఉన్న సహస్ర లిఫ్ట్ చేయలేదు. ఫోన్ అలా 4-5 సార్లు రింగ్ అయి కట్ అయింది. వెంటనే సహస్ర ప్రకాష్ అంకుల్కి కాల్ చేసి అతన్ను కాన్ఫరెన్స్లో కలిపి అతని వాయిస్ మ్యూట్ చేయమని తర్వాత దీక్షిత కాల్ చేసింది. ఆ దీక్షిత ఎలా ఉన్నావు నీకిక్కడ అంతా బాగానే ఉంది కదా అని అడిగింది సహస్రం. అయ్యో అలా అడుగుతావేంటే ఇది నిజంగా ఒక దేవాలయం నా ఫ్యామిలీకి దూరం అయ్యాననే బాధ తప్ప ఇక్కడ నాకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అని చెబుతుంటే ప్రకాష్ కంటతడి పెట్టాడు. సరే ఇంకేంటి అక్కడ విశేషాలు అని అడిగింది సహస్రం. నిజంగా ఇక్కడ మీ బ్రదర్ వాళ్ళ నాన్నగారు నన్ను చాలా బాగా చూసుకున్నారు. వారితో కలిసి టైం స్పెండ్ చేస్తుంటే వీళ్ళెవరో నాకు చాలా దగ్గర సంబంధం ఉన్నట్లు అనిపిస్తున్నారు. అవును సిద్ధార్థ్ నాన్నగారు నీకేమవుతారు బాబయ్య లేదా పెద్దనాన్న అని అడిగింది దీక్షిత. ఆయన నాకు పెద్దనాన్న అవుతారు అని చెప్పింది సహస్రం. అది సరే గాని నాన్న వాళ్ళు ఎలా ఉన్నారు వారి గురించి ఏమైనా తెలిసిందా అని అడిగింది దీక్షిత. హా మీ నాన్నగారు నీ గురించి చాలా బాధపడ్డారు. నీ గురించి అడగటానికి మా హాస్టల్కి కూడా వచ్చారు. మేమంతా మాకేం తెలియదు అంకుల్ అని చెప్పేసరికి బాధగా వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ మీకు ఒకవేళ నా కూతురు కాంటాక్ట్లోకి వస్తే నాకు తప్పకుండా చెప్పండమ్మా అని అడిగారేం. ఆయన్నంత బాధ పెట్టడం అవసరమా అని అడిగింది సహస్రం. నువ్వు చెప్పింది నిజమే నాన్నను అంత బాధ పెట్టవలసిన పని లేదు కానీ ఒకవేళ నేను ప్రేమలో మోసపోయానని తెలిస్తే ఆయన ఇంకా ఇంకా బాధపడతారు. అందుకే నన్ను ముందు కాస్త సెటిల్ అవ్వని ఆ తర్వాత నేనే స్వయంగా నాన్నగారిని వెళ్ళి కలుస్తాను. నా తప్పుకు క్షమాపణలు కూడా చెప్పుకుంటాను సరేనా అని చెప్పింది దీక్షిత. సరే అయితే జాగ్రత్తగా ఉండు అని చెప్పింది సహస్రం. అలాగేలే ఉంటానని చెప్పి ఫోన్ కట్ చేసింది దీక్షిత. ఆ తర్వాత సహస్ర ఇక ఉండనా అంకుల్ అని అడిగింది ప్రకాష్ను. అలాగేనమ్మా చాలా థ్యాంక్స్ తల్లి నా కూతురు నా ఫ్రెండ్ ఇంట్లో క్షేమంగా సంతోషంగా ఉంది అది చాలు నాకని చెప్పి ఫోన్ కట్ చేశాడు ప్రకాష్. దీక్షిత తన ఇంట్లో వాళ్ళని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంది. దూరం నుండి దీక్షితని గమనిస్తున్న సిద్ధార్థం మెల్లగా తన దగ్గరికి వచ్చాడు. హలో మేడం ఏమైంది ఏదో సాధించాలని వచ్చానన్నారు ఇప్పుడేమో ఇలా పోని మీ ఊర్లో దిగిపెట్టిరానా మిమ్మల్ని అని అడగాను నవ్వుతూ. ఆ వద్దు వద్దు నేను నిజంగానే మంచి జాబ్ సంపాదించాకే మా ఇంట్లో వాళ్ళని కలుస్తాను జస్ట్ వాళ్ళు గుర్తుకు వచ్చారంతే అంది తను కూడా నవ్వేస్తూ. హమ్మయ్యా ఎలాగైతేనేం నవ్వేశారు అది చాలు నాకు. సరే అయితే పదండి అని దీక్షితని పిలుస్తుంటే ఎక్కడికి అని అడిగింది ఆశ్చర్యంగా. షటిల్ ఆడడానికి నాన్న మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. అలాగా నేనైతే వస్తాను గాని షటిల్ ఆడలేను నాకు రాదు అని చెప్పింది కాస్త ఇబ్బందిగా. మరేం పర్లేదు నేను నాన్న ఉన్నాం కదా
మీకు నేర్పించటానికి అని కంఫాస్ట్ కమ్ అంటూ తన్ని బయటికి లాన్లోకి తీసుకుని వెళ్ళాడు సిద్ధార్థం. అక్కడ అంకుల్ తన కోసం వెయిట్ చేస్తూ, ఏంటమ్మా ఇంత లేటు, త్వరగా రా అంటూ ఆప్యాయంగా పిలుస్తుంటే తన తండ్రి పిలిచినట్టే అనిపించింది దీక్షితకు. డాడీ తనకు షటిల్ రాదట అని చెప్పాడు సిద్ధార్థ తండ్రితో. దాందేముందులేరా, ఇప్పుడు నేర్పిద్దాం అన్నాడు మోహన్ కృష్ణ. అలా వాళ్ళ దగ్గర షటిల్, చెస్ లాంటి ఎన్నో ఆటలు నేర్చుకుంది దీక్షిత. మిగిలిన రోజుల్లో ఎలాగో తన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న సండే వారికి తన వంటలు రుచి చూపించేది. ఆ ఇద్దరూ ఆహా ఓహో అని తన వంటలను పొగుడుతుంటే మురిసిపోయేది దీక్షిత. నీ వంటలు అచ్చు నా లక్ష్మి చేతి వంటల్లా ఉన్నాయని అంకుల్ పొగుడుతుంటే, లక్ష్మి అంటే అంకుల్ వైఫ్ అయి ఉంటుందని అర్థమైంది. కానీ ఆంటీ అసలు ఉన్నారా లేరా, ఉండుంటే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళినట్టు, ఒకవేళ లేకపోతే అసలు ఆవిడకేం జరిగింది తెలుసుకోవాలని అనిపించింది దీక్షితకు. భోజనాలు ముగిశాక తన గదిలోకి వెళ్ళింది దీక్షిత. ఆ తర్వాత తన ఫ్రెండ్ సహస్రకు కాల్ చేసింది. సహస్ర కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇదెప్పుడూ ఇంతే, మొదటి కాల్కు అస్సలు లిఫ్ట్ చేయదు, మళ్ళీ ఎప్పటికో చూసుకొని కాల్ చేస్తుంది అని విసుక్కుంది దీక్షిత. సహస్ర ప్రకాష్ను కాన్ఫరెన్స్లో పెట్టి దీక్షితకు కాల్ చేసింది. కాల్ లిఫ్ట్ చేసిన దీక్షిత సహస్రను తిట్టడం స్టార్ట్ చేసింది. ఎందుకే నువ్వు అస్సలు ఫోన్ చేసిన వెంటనే లిఫ్ట్ చేయవు అని ముద్దాయిలాగా తను నిలదీసి అడుగుతుంటే ఏమి చెప్పలేకపోయింది సహస్ర. ఏంటే ఏం మాట్లాడావు అని అడిగింది దీక్షిత సహస్రను. ఏం మాట్లాడమంటావే, నేను టాయిలెట్లో ఉన్నాను అని అబద్ధం చెప్పింది సహస్ర. ఇంతకేంటి విషయం, ఇంత అర్జెంటుగా నేను ఎందుకు గుర్తొచ్చాను అని అడిగింది సహస్ర. ఏం లేదే, నాకొక ఇన్ఫర్మేషన్ కావాలి చెప్తావా అని అడిగింది దీక్షిత. ఇన్ఫర్మేషనా, ఏంటది అని అడిగింది సహస్ర. సిద్ధార్థ్ అమ్మగారి గురించి. ఇక్కడ కేవలం అంకుల్ సిద్ధార్థ్ మాత్రమే ఉన్నారు. ఆంటీ ఏమయ్యారు, అసలు ఆవిడ ఉన్నారా లేరా, ఆవిడకేమైంది, అన్ని వివరాలు కావాలి నాకని చెప్పింది దీక్షిత. నోట్లో పచ్చి వెలక్కాయ పన్నట్లయింది సహస్రకు. ఏం చెప్పాలి, అసలు తనకు తెలిస్తేనే కదా ఏమైనా చెప్పటానికి. ఏంటే ఏం మాట్లాడవు అని అడిగింది దీక్షిత. ఇప్పుడు సహస్ర ఏం చెప్పి తప్పించుకుంటుందా అని టెన్షన్ పడ్డాడు ప్రకాశం. అదో పెద్ద కథలేవే, ఇప్పుడు నీకెందుకు ఆ విషయాలు, అయినా నేనే నీకు కాల్ చేయాలని అనుకున్నాను తెలుసా అని అడిగింది సహస్ర. నాకు కాల్ చేయాలనుకున్నావా, ఎందుకు ఏమైంది అని కాస్త కంగారుగానే అడిగింది దీక్షిత. సహస్ర ఏం చెప్పబోతుందా అని ఆశ్చర్యంగా ఎదురుచూశాడు ప్రకాశం. సహస్ర ఒక్క నిమిషం మౌనం వహించింది. ఇంతలో దీక్షిత అసలు ఏమైంది చెప్పవేం, మా వాళ్ళకేమైనా అని అడుగుతున్న దీక్షితను వారించి, చీచీ అదేం లేదు, మీ వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. మీ నాన్నగారిని ఇరుగు పొరుగు వాళ్ళు నీ గురించి అడిగితే నా కూతుర్ని నా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి పంపించాను, అక్కడే తను మంచి జాబ్ చూసుకుంటుంది. ఈ మధ్య కాలంలో నేనే వెళ్ళి అప్పుడప్పుడు దాన్ని కలిసి వస్తాను. కాస్త జాబ్లో సెటిల్ అయ్యాక తిరిగి అది ఇక్కడికి వస్తుంది అని చెప్పారట తెలుసా అని చెప్పింది. అవునా, నాన్న అలా చెప్పారా, పోన్లే అయితే ఎవరి వల్ల నాన్న అవమానపడే పని ఉండదు కదా అందీక్షిత. అమ్మ ఎలాగుంటుందట, ఏమైనా తెలిసిందా అని అడిగింది దీక్షిత. మీ అమ్మ తమ్ముడు అందరూ బాగానే ఉన్నారు, కానీ నిన్ను బాగా మిస్ అవుతున్నారని చెప్పింది. అది సరే, నేను అడిగింది చెప్పనే లేదు అని దీక్షిత సహస్రతో. చెప్పాను కదే అదొక పెద్ద కథని, అయినా ఇప్పుడు నాకు కాస్త పనుంది, సరిగ్గా ఈవినింగ్ కాల్ చేయి, అప్పుడు నీకన్ని విషయాలు వివరంగా చెప్తాను సరేనా అంది సహస్రం. అలాగే అయితే ఈవినింగ్ కాల్ చేస్తాను, నువ్వు తప్పకుండా చెప్పాలి మరి అని చెప్పి ఫోన్ కట్ చేసింది దీక్షిత. అంకుల్ చూసారుగా దీని వాలకం, ఏ విషయమైనా చెప్పే వరకు వదిలిపెట్టదు, నన్ను ఈవినింగ్ ఏమని చెప్పమంటారు అని అడిగింది. నువ్వేం చెప్పవలసిన అవసరం రాకుండా నేను చేస్తానులేమ్మా అని చెప్పాడు ప్రకాశం. అలాగే అంకుల్ అని చెప్పి కాల్ కట్ చేసిన సహస్రం. ఆ వెంటనే సిద్ధార్థ్కు కాల్ చేశాడు ప్రకాశం. ఫోన్ లిఫ్ట్ చేసిన సిద్ధార్థం, హా చెప్పండి అంకుల్ ఎలా ఉన్నారు అని అడిగాడు. బాబు నేను బాగానే ఉన్నాను గాని నీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి, కాస్త నువ్వు విడిగా నీ రూమ్లోకి వచ్చి నాకు కాల్ చేయని అడిగాడు. సిద్ధార్థ్ మెల్లగా తన రూమ్లోకి వెళ్ళి ప్రకాష్కు కాల్ చేశాడు.
ప్రకాష్ ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే, హా, చెప్పండి అంకుల్. ఎందుకని నన్నింత అర్జెంట్గా కాల్ చేయమన్నారు అని అడిగాడు. ఏం లేదు బాబు, నా కూతురు ఉదయం సహస్ర కాల్ చేసింది. అప్పుడు మీ అమ్మ లక్ష్మి గురించి అడిగింది. సహస్ర నాకిప్పుడు టైం లేదు, ఈవినింగ్ వచ్చి అన్ని వివరంగా చెబుతానని చెప్పి ఎలాగో మేనేజ్ చేసింది. కానీ ఈవినింగ్ మాత్రం మీ అమ్మగారి గురించి చెప్పకపోతే సహస్ర మీద ఫైర్ అయిపోతుంది. సహస్రతో నిన్ను నా కూతురు ఆంటీ గురించి అడగకుండా నేను మేనేజ్ చేస్తాలేమ్మా అని చెప్పాను. కానీ ఏం చేయాలో అర్థం కాక మీతో చెబితే ఏదైనా చేయగలరేమో అనిపించింది. అందుకే మీకు కాల్ చేశాను అంతే అని చెప్పాడు. అయ్యో, దీనికి ఇంత టెన్షన్ పడవలసిన పనేం లేదంకుల్, అంత నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. ఈవినింగ్ సహస్రను కాల్ చేయమని చెప్పండి. కానీ దీక్షిత సహస్రను మా అమ్మ గురించి ఏమీ అడగదు, సరేనా అని చెప్పాడు. అలాగే బాబు, నీతో మాట్లాడాకే నా మనసు కుదుటపడింది అని చెప్పి ఇక ఉంటాను బాబు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. కాల్ కట్ చేసిన ప్రకాష్ వంటగదిలో పాలు పొంగుతున్నా పట్టించుకోకుండా పరిధ్యానంగా ఉన్న భార్యని చూశాడు. వెంటనే కమల అని కేక పెట్టాడు. ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చిన కమల వెంటనే పొంగుతున్న పాలను చూసి స్టవ్ కట్టేసింది. ఆ తర్వాత ప్రకాష్ కమలను తన దగ్గరకు వచ్చి కూర్చోమని చెప్పాడు. ఈ మధ్య నువ్వు చాలా పరధ్యానంగా ఉంటున్నావు. నువ్వు అలా ఉండటానికి కారణం కూడా నాకు తెలుసు. అందుకే నీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఒకసారి కిరణ్ను కూడా రమ్మని పిలువు అని చెప్పాడు. భార్య కమల, కొడుకు కిరణ్ ఇద్దరు వచ్చి ప్రకాష్ ముందు కూర్చున్నారు. కమల, ఇన్ని రోజులు నువ్వు మన అమ్మాయి దీక్షిత ఎవరినో ప్రేమించి వెళ్ళిపోయిందని అనుకుంటూ బాధపడుతున్నావు కదా, అది నిజం కాదు. అంటే ఏంటండి మీరు అనేది? అమ్మాయి లెటర్ రాసిపెట్టి వెళ్ళింది నిజం కాదా అని అడిగింది కమల. అది నిజమే కమల, కానీ అసలేం జరిగిందో చెబుతాను విను అని జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరించాడు ప్రకాష్. ప్రకాష్ ద్వారా జరిగిన మొత్తం తెలుసుకున్న కమల, కిరణ్లు దీక్ష క్షేమంగా ఉంది అని తెలుసుకుని చాలా ఆనందపడ్డారు. కిరణ్ కూడా జరిగింది నమ్మలేనట్లుగా, నాన్నగారు మీరు చెప్పేది నిజమేనా, లేకపోతే అమ్మ బాధను పోగొట్టాలని అబద్ధం చెప్తున్నారా అని అడిగాడు. లేదు కిరణ్, నేను అబద్ధం చెప్పటం లేదు, నేను చెప్పేదంతా నిజమే. మన దీక్షిత త్వరలోనే మన దగ్గరికి వస్తుంది అని చెప్పాడు కాస్త ఆద్రంగా. కిరణ్ వాళ్ళ నాన్నగారిని గట్టిగా కౌగిలించుకొని ఐ లవ్ యూ డాడీ అని అంటుంటే కమల కూడా అవునండి, మీరు నిజంగా ఎంత గొప్ప పని చేశారు. ఏమండి, నాకు కూడా ఒకసారి దీక్షిత మాటలు వినాలని ఉందండి. ఈసారి అది ఫోన్ చేసినప్పుడు నేను వింటానండి అని అడిగింది సంతోషంగా. అవును డాడీ, నేను కూడా అక్క మాటల్ని ఒకసారి వింటాను ప్లీజ్ అని అడిగాడు. అలాగేలేరా, ఈరోజు సాయంత్రమే సహస్ర మన దీక్షితతో మాట్లాడుతుంది. అప్పుడు మీ ఇద్దరికి దీక్షిత గొంతు వినిపిస్తాను అని చెప్పాడు ప్రకాష్ ఆనందంగా. ఆ రోజు కమల ప్రకాష్కు ఇష్టమైనవన్నీ వండి పెట్టింది. దాంతోపాటు పాయసం కూడా చేసింది. చాలా రోజుల తర్వాత ఇంటిల్లపాది ఆనందంగా కడుపు నిండా భోజనం చేశారు. ఆ రోజు సాయంత్రం ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు దీక్షిత గొంతు విందామా అని కమల, కిరణ్లు ఆతృతగా ఎదురుచూడసాగారు. ప్రకాష్ అంకుల్తో మాట్లాడి బయటకు వచ్చిన సిద్ధార్థం తన తండ్రి అనుమతితో దీక్షితను బయటకు తీసుకువెళ్లాడు. సిద్ధార్థ్ను మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగే సాహసం చేయలేకపోయింది దీక్షిత. సిద్ధార్థ్ తిన్నగా ఒక పార్కు దగ్గర తీసుకుని వచ్చి, దీక్షిత గారు మీతో కాస్త మాట్లాడాలి, కాసేపు అలా కూర్చుందామా అని అడిగాడు. హా, తప్పకుండా అని సిద్ధార్థ్ చెప్పిన చోట వెళ్ళి కూర్చొని అసలు సిద్ధార్థ్ ఏం మాట్లాడతాడో అని ఎదురు చూస్తుంది దీక్షిత. హా, తప్పకుండా అని సిద్ధార్థ్ చెప్పిన చోట వెళ్ళి కూర్చొని అసలు సిద్ధార్థ్ ఏం మాట్లాడతాడో అని ఎదురు చూసింది దీక్షిత. దీక్షిత గారు, మీకు ఎప్పటి నుండో మా అమ్మ గురించి చెప్పాలని అనుకున్నాను, కానీ నాకు మీతో చెప్పటం ఎందుకులే అని అనిపించి ఊరుకున్నాను. మీరు ఈరోజు మా అమ్మ గురించి సహస్రాన్ని అడగటం విన్నాను, అందుకే ఈరోజు మీకు అమ్మ గురించి చెప్పాలని ఇలా పిలుచుకొని వచ్చాను అని చెప్పి సిద్ధార్థ్ వాళ్ళ అమ్మ గురించి చెప్పడం స్టార్ట్ చేశాడు. సిద్ధార్థ్ వాళ్ళ అమ్మ పేరు లక్ష్మి. ఆమె చాలా మంచి మనిషి. సిద్ధార్థ్ వాళ్ళ నాన్నకు ఆవిడంటే చాలా ఇష్టం. ఆమెకు కూడా అంతే. సిద్ధార్థ్ వాళ్ళ నాన్న అంటే ఎంతో ఇష్టం. సిద్ధార్థ్ పుట్టాక వారిద్దరూ వారి ప్రేమను సిద్ధు వైపు మళ్లించారు. అలా సంతోషంగా సాగిపోతున్న సంసారంలో
సడన్గా ఒక అపశృతి. అదేమిటంటే లక్ష్మి ఒకరోజు ఉన్నట్టుండి మైకం వచ్చి పడిపోయింది. సిద్ధు ఫాదర్ మోహన్ కృష్ణ చాలా కంగారు పడిపోయారు. వెంటనే ఆమెను తీసుకుని హాస్పిటల్కి వెళ్లారు. డాక్టర్ టెస్ట్ చేసి ఆమెకు హార్ట్లో చిన్న హోల్ ఏర్పడిందని చెప్పి ఆమెను జాగ్రత్తగా చూసుకోమని టాబ్లెట్స్ రాసిచ్చారు. అలా ఆ రోజు నుండి ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నాడు మోహన్ కృష్ణ. ప్రతి 6 నెలలకు ఒకసారి వెళ్ళి ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించేవాడు మోహన్ కృష్ణ. ఇలా చాలా ఏండ్లు గడిచింది. సిద్ధు పెద్దవాడైపోయాడు. ఇలాగైనా సంతోషంగా ఉండటం ఆ దేవుడికి నచ్చినట్లు లేదు. ఒకరోజు మోహన్ కృష్ణ బిజినెస్ పని మీద బయటూరికి వెళ్ళాడు. సిద్ధార్థ్ ఫ్రెండ్స్ అతని మూవీకి రమ్మని పిలవటంతో సెకండ్ షోకి వెళ్ళాడు. నైట్ 9 గంటలవుతుండగా ఇంట్లో ఉన్న పనివారంతా వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు. ముందే సిద్ధు తన మూవీ ప్రోగ్రాం గురించి చెప్పటం వల్ల వాళ్ళ వంట మనిషి జయమ్మ మాత్రం ఆ రోజు అక్కడే సిద్ధు వాళ్ళమ్మ లక్ష్మికి తోడుగా ఉండిపోయింది. ఆ రోజు లక్ష్మి భోజనం ముగించుకొని తన రూమ్లో పడుకుందామని మెట్లు ఎక్కబోతు కాలు స్లిప్ అయి కింద పడింది. వెంటనే స్పృహ కోల్పోయింది. వెంటనే జయమ్మ తన అమ్మగారిని లేపటానికి చాలా ప్రయత్నం చేసి తనకిక చేతకాక గబాగబా ఫోన్ తీసుకుని సిద్ధార్థ్ కాల్ చేసి విషయం చెప్పింది. వెంటనే సిద్ధు అతని ఫ్రెండ్స్ ఒక 5 నిమిషాల్లో ఇంట్లో ఉన్నారు. వాళ్ళమ్మ అలా స్పృహ కోల్పోయి ఉండటం చూసి తల్లడిల్లిపోయాడు సిద్ధు. వెంటనే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఒక అరగంటలో ఫ్యామిలీ డాక్టర్ వచ్చారు. ఆయన లక్ష్మిని పరిశీలించి ఈమె ప్రస్తుతం కోమాలోకి వెళ్ళిందని, ఎప్పుడు స్పృహలోకి వస్తుందో చెప్పలేనని, ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం కొద్ది రోజులు హాస్పిటల్లో ఉంచితే మంచిదని చెప్పాడు. అలా కొద్ది రోజులు అనుకున్నది ఇప్పటికే 6 నెలల పైనే కావస్తుందని, ఇంతవరకు తనలో ఏ ఇంప్రూవ్మెంట్ లేదని చెబుతూ సిద్ధు ఒక్క నిమిషం కాస్త ఎమోషన్ అయ్యాడు. సిద్ధు గారు, ప్లీజ్ బాధపడకండి. మీ అమ్మగారు ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉన్నారు? నేను ఒక్కసారి ఆవిడ్ని చూడవచ్చా అని అడిగింది దీక్షిత బుంగమూతి పెట్టుకున్నట్లుగా. హా, తప్పకుండా. ఇప్పుడే నేను మిమ్మల్ని మా అమ్మ దగ్గరికి తీసుకువెళ్తాను రండి అని సిద్ధార్థ్ తనతో పాటు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు దీక్షితను. అక్కడ చలనం లేకుండా పడి ఉన్న లక్ష్మిని చూసి నిశ్చేష్టురాలైపోయింది దీక్షిత. సిద్ధార్థ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. తను కూడా సిద్ధును అనుసరించింది దీక్షిత. సిద్ధును చూసిన వెంటనే, కమాన్ సిద్ధు, ఎలా ఉన్నావు? నాన్నగారు ఎలా ఉన్నారు? ఈ అమ్మాయి ఎవరు? ఇలా ప్రశ్నల వర్షం కురిపించాడు ఆ డాక్టర్. అన్ని ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిచ్చాడు సిద్ధు. దీక్షిత వైపు తిరిగి, ఈవిడ డాడీ ఫ్రెండ్ కూతురు అని పరిచయం చేశాడు. ఓ, అలాగా అని కాసేపు దీక్షిత ఫ్యామిలీ గురించి అడిగాడు. దీక్షిత చెప్పటానికి కాస్త ఇబ్బంది పడుతుందని గ్రహించి టాపిక్ను డైవర్ట్ చేస్తూ, ఇప్పుడు అమ్మకెలా ఉంది డాక్టర్ అని అడిగాడు సిద్ధు. ఏం లాభం లేదురా సిద్ధు. నా అడ్వైజ్ ఏమిటంటే అమ్మను మీ ఇంట్లోనే ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తే అక్కడి వాతావరణం తన్ని కోలుకునేలాగా చేస్తుందేమోనని నా అభిప్రాయం. పైగా మీ అమ్మ మీ ఇంట్లో ఉండి మీరంతా తన్ని మాట్లాడిస్తూ ఉంటే కూడా తను తొందరగా కోలుకునే ఛాన్స్ ఉంది అని చెప్పాడు డాక్టర్. కావాలంటే నేను ఒక నర్సును కూడా ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు ఆ డాక్టర్. అయితే మాకు ఆంటీ ప్రోగ్రెస్ ఎలా తెలుస్తుంది అని అడిగింది దీక్షిత. తనంతట తాను లేచి తిరగటం, మిమ్మల్ని గుర్తుపట్టడం, మాట్లాడాలని ప్రయత్నం చేయటం, ఇలా రకరకాలు ఆమెలో మీరు ఇంప్రూవ్మెంట్ చూడవచ్చు. అంటే ఈ ఇంప్రూవ్మెంట్ ఎన్ని రోజుల్లో మనకు కనిపించవచ్చు డాక్టర్ అని అడిగాడు సిద్ధార్థం. 1 నెల రోజులు చాలు అన్నాడు డాక్టర్. అలాగే డాక్టర్, ఈ రోజు నేను అమ్మని ఇంటికి తీసుకువెళ్తాను. అయితే ఒక నర్సును మా ఇంటికి పంపించండి అని అడిగాడు సిద్ధు. ఆ వెంటనే, నర్స్ ఏం అవసరం లేదు సిద్ధు గారు, ఆంటీని నేను చూసుకుంటాను. ఎప్పుడెప్పుడు ఏ మందులు వాడాలి, డైట్ ఏంటి నాకు చెబితే చాలు అని దీక్షిత. అవును సిద్ధు, ఇప్పుడు అమ్మ కూడా ఎలాగో కోమాలో నుండి బయటపడింది కాబట్టి నర్స్ అవసరం కూడా పెద్దగా ఉండదు అని చెప్పాడు డాక్టర్. కానీ దీక్షిత గారు, మరి మీ ఉద్యోగం సంగతి అని అంటుండగా, ఆంటీ పూర్తిగా కోలుకునే వరకు ఆవిడ్ని చూసుకోవటం మాత్రమే ఇక నుండి నా ఉద్యోగం, సరేనా అని చెప్పింది దృఢంగా. ఆ తర్వాత ఇద్దరు కలిసి సిద్ధు అమ్మని డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకుని వచ్చారు. అమ్మని లోనికి తీసుకుని వెళ్తున్న సిద్ధుతో, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి గబగబా లోనికి వెళ్ళి ఎర్రనీళ్లు తెచ్చి దిష్టి తీసింది.
ఆ తర్వాత సిద్ధుతో ఇప్పుడు లోపలికి తీసుకొని వెళ్ళండి అమ్మనని చెప్పింది. అంత సడన్గా లక్ష్మిని ఇంటికి తీసుకురావటంతో సిద్ధు తండ్రి కూడా ఒక్కసారి స్టన్ అయిపోయాడు. ఆ తర్వాత విషయమంతా తెలుసుకుని దీక్షతో నీకెందుకు తల్లి ఈ కష్టమంతా అని అడిగాడు. అయ్యో ఇందులో కష్టమేముంది అంకుల్, మరేం పర్లేదు అని చెప్పింది దీక్షిత. ఆ తర్వాత లక్ష్మి తీసుకువెళ్ళి గదిలో పడుకోబెట్టాడు. కాసేపు లక్ష్మి దగ్గర నేనుంటాను, ముందు మీ ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి ఏదైనా తిని కాసేపు రెస్ట్ తీసుకొని రండి అని సిద్ధు దీక్షితులకు చెప్పి పంపాడు మోహన్ కృష్ణ. దీక్షిత గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి ఏదైనా తిందామని వెళ్తూ ఉండగా సహస్ర నుండి ఫోను. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి సహస్ర నీకో గుడ్ న్యూస్ అని చెప్పింది దీక్షిత. ఏమిటి అది, నీకు జాబ్ వచ్చిందా అని అడిగింది సహస్ర. కాదు కాదు మీ ఆంటీ ఇంటికి వచ్చేశారు అని చెప్పింది దీక్షిత. సహస్ర ఏం అర్థం కాక మా ఆంటీ ఇంటికి రావటమేంటే అంది ఆశ్చర్యంగా. అదేనే సిద్ధు వాళ్ళ మదర్, మీ పెద్దమ్మగారు ఇన్ని రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు కదా, ఈరోజు నేను సిద్ధు గారు కలిసి హాస్పిటల్ నుండి ఆవిని తీసుకుని వచ్చాము అని చెప్పింది దీక్షిత. ఓ మా పెద్దమ్మ గురించి చెబుతున్నావా, ఆంటీ అంటే ఎవరో అనుకున్నాను అని ఎలాగో కవర్ చేసిన సహస్రం. ఇక ఇక్కడ కాన్ఫరెన్స్లో ఉన్నాం. దీక్షిత వాళ్ళమ్మ తమ్ముడు దీక్షిత గొంతు విని సంతోషంతో ఉక్కిరిబిక్కిరైనారు. ఆ తర్వాత డాక్టర్ చెప్పిందంతా సహస్రకు వివరించి చెప్పింది దీక్షిత. అయితే ఆంటీ బాధను తీసుకుంటున్నావా, మరైతే నీ జాబ్ సంగతేమిటి అని అడిగింది సహస్రం. ఆంటీను దగ్గరుండి చూసుకోవటమే ఇక నుండి నా జాబు. ఆంటీ బాగా కోలుకున్నాక కావాలంటే నా జాబ్ గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు వీళ్ళు నాకు చేసిన సహాయానికి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. నన్ను ఆ రుణం తీర్చుకొని అని సహస్రతో చెబుతూ ఉంటే ఆ మాటలన్నీ విన్న సిద్ధుకు దీక్షిత వైపు మంచి అభిప్రాయం ఏర్పడింది. సరే సహస్ర నేనిక ఉంటాను, మళ్ళీ వీలు చూసుకొని నేనే నీకు కాల్ చేస్తాను సరేనా అంది. హా అలాగే అయితే నేను ఉంటాను బాయ్ అని ఫోన్ పెట్టబోయింది సహస్ర. సహస్ర ఒక్క నిమిషం అని అనడంతో మళ్ళీ ఏంటే అని అడిగింది సహస్రం. ఏం లేదు, మా ఫ్యామిలీ ఎలా ఉంది, అందరు బాగున్నారా అని అడిగింది దీక్షిత. హా అందరు బాగున్నారు, ఇక ఉండనా అని అడిగింది సహస్రం. నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా అని అడిగింది దీక్షిత. ఏంటది అని అడిగింది సహస్రం. నువ్వొకసారి మా వాళ్ళకు కాల్ చేసి వాళ్ళతో మాట్లాడు, నన్ను కాన్ఫరెన్స్లో ఉంచు, మా వాళ్ళ వాయిస్ నాకు వినాలని ఉంది అని అడిగింది దీక్షిత. అమ్మో ఇంకేమైనా ఉందా, నాకు మీ వాళ్ళతో మాట్లాడే ధైర్యం లేదు అని చెప్పింది. సరేలే ఏదో వాళ్ళ వాయిస్ ఒకసారి విందామని అనుకున్నాను, పోనీలేవే మరేం పర్వాలేదు, ఇక ఉంటాను అని పెట్టేస్తుంటే ఆగాగు రేపే అంకుల్ వాళ్ళతో మాట్లాడతాను, అప్పుడు నేను కాన్ఫరెన్స్లో కలుపుతాను సరేనా అని సహస్ర అనడంతో ఎగిరి గంతేసినంత పనిచేసింది దీక్షిత. దీక్షిత అలా సంతోషపడుతుంటే తమని ఎంతగా మిస్ అవుతుందో దీక్షిత వాళ్ళ అమ్మ వాళ్ళకి అర్థమైంది. దీక్షిత ఫోన్ కట్ చేశాక ప్రకాష్తో చూసారా అంకుల్, దీక్షిత కూడా అచ్చు మీలాగే కాన్ఫరెన్స్లో ఉండి మీ మాటల్ని వినాలని అనుకుంటుంది అని చెప్పింది సహస్రం. అవునమ్మా, మమ్మల్ని వదిలి వెళ్ళినైతే వెళ్ళింది కానీ ఇప్పుడు మమ్మల్ని ఎంత మిస్ అయిందో బాగా అర్థమవుతూ ఉంది అని చెప్పాడు ప్రకాశం. అది సరే అంకుల్, ఆంటీ వాళ్ళు దీక్షిత వాయిస్ విన్నారా అని అడిగింది సహస్రం. హా విన్నారమ్మా, ఇక వాళ్ళ సంతోషం అంతా ఇంత కాదనుకో అని చెప్పాడు ప్రకాష్ నవ్వుతూ. అలాగే అయితే సరే అంకుల్ నేను ఇక ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది సహస్రం. ఇక అక్కడ దీక్షిత గబగబా ఓ 4 ఇడ్లీలు తిని ఆంటీ గదిలోకి వెళ్ళింది. మామయ్య కూర్చొని ఆంటీ కబుర్లు చెబుతూ ఉన్నారు. కానీ ఆంటీకే ఆయన చెప్పే ఏ కబురు మనసు దాకా పోవటం లేదు. ఆయన ఏ మాత్రం నిరుత్సాహపడకుండా ఆయన చేసే ప్రయత్నం చాలా నచ్చింది దీక్షితకు. అంకుల్ ఇక మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి, ఆంటీ నేను చూసుకుంటాను అని చెప్పింది దీక్షిత. అలాగేనమ్మా, ఆంటీ జాగ్రత్త అని చెప్పి బయటకు నడిచాడు మోహన్ కృష్ణ. ఆంటీ టిఫిన్ చేస్తారా అని అడిగింది దీక్షిత. కానీ ఆంటీ తిననని గాని ఏమీ చెప్పలేదు. ఇక ఇలా కాదని తనే వెళ్ళి ఒక ప్లేట్లో 2 ఇడ్లీలు పట్టుకుని వచ్చింది. ఆంటీకి మెల్లిగా తినిపించింది. ఆ తర్వాత ఇంకో 2 ఇడ్లీలు తీసుకురానా అని అడిగింది ఆంటీని. ఆంటీ మళ్ళీ ఏం చెప్పకపోవటంతో ఉట్టి చేతిని
ఆంటీ నోటి దగ్గర తీసుకుని వెళ్ళింది. ఆంటీ ఆ అని నోరు తెరవటం వల్ల ఓహో తనకింకా ఆకలిగా ఉందని డిసైడ్ అయింది దీక్షిత. మళ్ళీ ఇంకో 2 ఇడ్లీలు తెచ్చి తినిపించింది ఆంటీకి. ఇంకో సగం ఇడ్లీ ఉండగా చాలు అన్నట్లు చేత్తో ప్లేట్ను తోసేసింది ఆంటీ. ఆ తర్వాత ఆంటీకి తాగటానికి నీళ్ళు ఇచ్చి తన్ని మంచంపై నుండి లేపి కుర్చీలో కూర్చోబెట్టింది. ఆంటీ తిన్న ప్లేట్ను పడేయబోతుంటే ఇంతలో పనమ్మాయి వచ్చి అమ్మా ఇలాంటి పనులేమైనా ఉంటే లత అని ఒక కేక వేయండి చాలు నేను వచ్చేస్తాను అని చెప్పి దీక్ష చేతిలో నుండి ప్లేట్ తీసుకుని వెళ్ళబోతుంటే హా లత నువ్వు ఆ ప్లేట్ పెట్టేసి అంకుల్ని అడిగి ఫోటో ఆల్బమ్స్ ఏవైనా ఉంటే తీసుకురా అని చెప్పింది దీక్షిత. అలాగేనమ్మా అని చెప్పింది లత. కాసేపటి తర్వాత ఒక 4 ఆల్బమ్స్తో తిరిగి వచ్చింది లత. వాటిలో 2 పెద్ద ఆల్బమ్స్ మరి 2 చిన్న ఆల్బమ్స్. వాటిలో నుండి ఒక చిన్న ఆల్బమ్ తీసుకుని ఆంటీ ఒడిలో పెట్టి ఓపెన్ చేసింది దీక్షిత. ఒక్కో ఫోటోను డీప్గా గమనించటం చూసి ఆంటీ ఈ ఫోటోలో ఉన్నదెవరు అని అడిగింది దీక్షిత. ఒక్క నిమిషం పాటు దీక్షిత వైపు తీక్షణంగా చూసి ఆ ఆల్బమ్ను విసిరి కొట్టింది దీక్షిత. కాని దీక్షిత ఏమాత్రం నిరుత్సాహపడకుండా మళ్ళీ మళ్ళీ అనేక రకాలుగా ఆంటీని బాగు చేయటానికి ప్రయత్నించింది. అలా వారం రోజుల కాలంలోనే ఆంటీలో చాలా మార్పు చోటు చేసుకున్నాయి. మనుషులను చూసి నవ్వుతుంది. సైగలతో తన కన్నం నీళ్లు ఇలా ఏది కావాలని అడుగుతుంది. తనంతట తానే లేవటానికి ప్రయత్నిస్తుంది. లక్ష్మిలో కనిపించిన ఈ మార్పు అటు మోహన్ కృష్ణకు ఇటు సిద్ధుకు ఎక్కలేని సంతోషాన్ని కలిగించింది. దీక్షిత పట్టుదలను మెచ్చుకున్నారు వాళ్ళు. డాక్టర్ కూడా లక్ష్మిని టెస్ట్ చేసి నేను చెప్పిన ప్రకారం ఇంకో నెల రోజుల్లో లక్ష్మి గారు బాగా కోలుకొని మామూలు మనిషి కావటం ఖాయం అని చెబుతుంటే అందరూ సంతోషించారు. మోహన్ కృష్ణ అయితే ఇదంతా నా కోడలు గొప్పతనమే అని చెబుతూ దీక్షిత తలనిమిరి థ్యాంక్ యూ అమ్మా అని అంటుంటే దీక్షితకు తెలియని ఓ కొత్త అనుభూతి కలిగింది. ఆ రోజు సహస్రకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి ఆంటీ కోలుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది. అవునా అయితే ఈ సంతోషంలో నీకో చిన్న సర్ప్రైజ్ అని చెప్పింది సహస్రం. ఏంటో అంత సర్ప్రైజ్ అని అడిగింది దీక్షిత. చెబుతాను కానీ నేను చెప్పే వరకు నీవొక్క మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు సరేనా అని అడిగింది. దీక్షిత అలాగే అనడంతో అయితే ఒక్క నిమిషం అని చెప్పి దీక్షితను హోల్లో ఉంచి ప్రకాష్ గారికి కాల్ చేసింది సహస్రం. ప్రకాష్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అని అనడంతో అంకుల్ నేను దీక్షితను హోల్లో ఉంచాను. నాతో మీరు మాట్లాడేది దీక్షిత వింటుంది జాగ్రత్త అని చెప్పి దీక్షితను అన్హోల్డ్ చేసింది సహస్రం. వెంటనే అంకుల్ నేను దీక్షిత ఫ్రెండ్ సహస్రాను అని మాట్లాడింది సహస్రం. అది విని ఒక్క నిమిషం షాక్ అయింది దీక్షిత. అంటే సహస్రం మాట్లాడేది మా నాన్నగారితో అన్నమాట. తనిచ్చే సర్ప్రైజ్ ఇదేనన్నమాట. అయితే అని తండ్రి మాట కోసం ఎదురు చూసింది. హా చెప్పమ్మా ఏంటి విషయం అని అడిగాడు. ఏం లేదు అంకుల్ దీక్షిత గురించి మీకేమైనా తెలిసిందేమోనని అని ఆగింది. లేదమ్మా నా కూతురు ఎక్కడుందో ఎలా ఉందో నాకు తెలియదు. కానీ ఎక్కడున్నా అది బాగానే ఉంటుంది అన్న నమ్మకం. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నన్ను నా వాళ్ళని వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పి ఇదిగో అమ్మా మీ ఆంటీకి ఇస్తున్నాం తనతో మాట్లాడు అని భార్య కమలకు ఫోన్ ఇచ్చాడు. ఆంటీ ఎలా ఉన్నారు అని అడిగింది సహస్రం. ఏం చెప్పను నా కూతురు లేకుండా మేము ఎలా బాగుంటాం చెప్పు. కానీ ఇదంతా కొద్ది రోజులే అంతే. ఎందుకంటే మా పాప మమ్మల్ని విడిచి ఎక్కువ రోజులు ఉండలేదు తెలుసా అని సహస్రతో అంటుంటే అవునమ్మా ఇంకొన్ని రోజులు ఓపిక పట్టండి తప్పక నేను మీ దగ్గరికి వస్తాను అని మనసులోనే అనుకుంది దీక్షిత. ఆ తర్వాత తమ్ముడు కిరణ్ కూడా మాట్లాడాడు. చాలా సంతృప్తిగా అనిపించింది దీక్షితకు. ప్రకాష్ వాళ్ళు ఫోన్ పెట్టేశాక దీక్షిత నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా అని అడిగింది సహస్రం. హా చాలా చాలా సంతోషంగా ఉన్నాను అంది దీక్షిత. మెల్లమెల్లగా సిద్ధు వాళ్ళ అమ్మ కోలుకుంటుంది. ఇప్పుడు ఆమె అందరినీ గుర్తుపడుతుంది. ఆమె అలా మళ్ళీ మామూలుగా మారటానికి దీక్షిత పడిన కృషిని చూసి సిద్ధార్థ్ దీక్షిత మీద మనసు పడ్డాడు. సిద్ధార్థ్ వాళ్ళమ్మ నాన్నలు కూడా సిద్ధు దీక్షిత జంట బాగుంటుందని అనుకున్నారు. ఈ విషయం మోహన్ కృష్ణ తన స్నేహితుడు ప్రకాష్తో చెప్పాడు.
ఇక ప్రకాష్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వెంటనే ఈ విషయం భార్య కమలకు కొడుకు కిరణ్కు చెప్పాడు. వాళ్ళు కూడా ఎంతో సంతోషించారు. కానీ ఇప్పుడు ఉన్న సమస్య అంతా దీక్షితతో ఈ విషయం చెప్పేదెలా అని. ఇంటిల్లిపాది ఇలా సందిగ్ధంలో ఉండగా వంట మనిషి జయమ్మ, ఇంటి పనులు చేసే గీత కలిసి సిద్ధు దీక్షితల పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటే దీక్షిత విని వారిద్దరిని నిలదీసింది. వాళ్ళు భయపడి, అమ్మాయి గారు ఇది మేము అనుకున్నది కాదమ్మా, లక్ష్మి అమ్మగారు సారు కూడా మాట్లాడుకుంటుంటే విన్నాము, దాని గురించే మాట్లాడుకుంటున్నాము అంతే అని చెప్పారు వాళ్ళు. తనకు కూడా సిద్ధు అంటే ఇష్టమే, కానీ ఈ విషయం అంకుల్ వాళ్ళకి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉండగా దీక్షిత అని పిలిచింది లక్ష్మి. హా వస్తున్నాను అని ఆంటీ దగ్గరికి వెళ్ళి, చెప్పండి ఆంటీ ఎందుకు పిలిచారు అని అడిగింది దీక్షిత. అమ్మాయి ఇలా వచ్చి కూర్చో, నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పింది. ఆంటీ పక్కనే వెళ్ళి కూర్చుంది. కాసేపటి తర్వాత నీవు మా సిద్ధుని పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. అంత పెద్ద ఆవిడ ఏమాత్రం ఈగో లేకుండా తనని అలా అడగటంతో కాదని అనలేకపోయింది దీక్షిత. పైగా తన మనసులోని మాట కూడా అదే కదా. ఆంటీ సంతోషంగా, ఇక నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నేను మామయ్యతో మాట్లాడి మీ పెళ్లికి ఏర్పాట్లు చేయమని చెబుతాను. అవును, నీకు మీ వాళ్ళెవరు లేరా అని అడిగింది. అయ్యో నాకు అమ్మ నాన్న ఒక తమ్ముడు కూడా ఉన్నారని చెప్పింది దీక్షిత. అలాగైతే వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు, నేను మామయ్య వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వస్తాము అని చెప్పింది ఆంటీ. అయ్యో మీరెందుకు ఆంటీ మాట్లాడడం, నేనే మా వాళ్లకు ఫోన్ చేసి చెబుతాను అని చెప్పటంతో లక్ష్మి అలాగేనమ్మా అయితే తొందరగా వాళ్ళతో మాట్లాడని చెప్పి ఈ విషయాన్ని మీ మామయ్యకి చెప్పాలి అని ఆయన దగ్గరికి పరుగు తీసింది. ఇక దీక్షిత తన గతం గురించి సిద్ధార్థ పెళ్లికి ముందే చెప్పేయాలని నిర్ణయించుకొని సిద్ధార్థ్ గదిలోకి వెళ్ళింది. అప్పుడే బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు సిద్ధు. దీక్షితను చూసి, రండి దీక్షిత గారు, ఏంటి ఇలా వచ్చారు, ఏమైనా కావాలా మీకు అని అడిగాను నవ్వుతూ. అయ్యయ్యో ఏం వద్దండి, మీతో పర్సనల్గా మాట్లాడాలని వచ్చాను అని చెప్పింది దీక్షిత. ఓ అలాగా, నేను బిజినెస్ పని మీద అర్జెంట్గా బయటికి వెళ్తున్నాను, ఈవినింగ్ మాట్లాడదామా అని అడిగాడు. అలాగేనని చెప్పి దీక్షిత వెళ్ళిపోతుంటే, పోనీ ఒక పని చేద్దామా, మీరు కూడా నాతో రండి, దారిలో వెళ్ళేటప్పుడు మీరేం చెప్పాలని అనుకున్నారో చెబుతురు గాని అని అనడంతో దీక్షిత సంతోషంగా సరేనంది. అయితే త్వరగా రెడీ రండి, మీకోసం వెయిట్ చేస్తుంటానని చెప్పాడు సిద్ధార్థ్. దీక్షిత 10 నిమిషాల్లో రెడీ వచ్చింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆంటీ అంకుల్తో చెప్పి కారులో బయలుదేరారు. వెళ్లే దారిలో ఇప్పుడు చెప్పండి ఏదో మాట్లాడాలన్నారు అని అడిగాడు సిద్ధార్థం. దీక్షిత 1 నిమిషం పాటు మౌనం వహించింది. ఆ తర్వాత మెల్లగా తన గతాన్ని చెప్పడానికి స్టార్ట్ చేసింది. తనని మధ్యలోనే ఆపుతూ, సిద్ధు చూడండి దీక్షిత గారు, మీ గతం నాకు తెలియందేమోనని అనుకోకండి, నాకంతా తెలుసు, ఇక ఆ విషయం మర్చిపోండి అని చెప్పాడు సిద్ధు. హమ్మయ్యా, ఇప్పటికీ తన మనసు కుదుటపడింది. అంతేనా, ఇంకేమైనా చెప్పాలా అని అడిగాడు సిద్ధు. మా పేరెంట్స్కి చెప్పకుండా నీ ఇల్లు వదిలి వచ్చేసాను సిద్ధార్థ్ గారు, ఇప్పుడు నేను వారి దగ్గరికి వెళ్తే నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా నాకు తెలియదు, ఇక ఇలాంటప్పుడు మన పెళ్లి గురించి చెప్పి ఒప్పించాలంటే ఎంత టైం పడుతుందో కూడా అర్థం కావటం లేదు అని బాధపడుతూ చెబుతూ ఉంటే పాపం అనిపించింది సిద్ధుకి. పోనీ మనం కూడా ఎవరికి చెప్పకుండా ఎటైనా వెళ్ళిపోదామా అని అడిగాడు చిలిపిగా. అయ్యయ్యో ఇక జన్మలో ఇలాంటి పొరపాటు నేను చెయ్యనండోయ్ అని చెప్పింది దీక్షిత. అయినా మీ వాళ్ళు మిమ్మల్ని సరిగా రిసీవ్ చేసుకోకపోతే మాత్రం ఏం పోయింది, మనమే వాళ్ళని రిసీవ్ చేసుకుందాం అని చెప్పాడు. సిద్ధు అలా ఎందుకన్నాడో అస్సలు అర్థం కాలేదు దీక్షితకు. ఇక ఇంతకంటే ఉడికించడం బాగుండదని సిద్ధు దీక్షితకు జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు. తనకు సహస్ర ఎవరో కూడా తెలియదని, ప్రకాశ్ అంకుల్ మా డాడీకి బెస్ట్ ఫ్రెండ్ అని ఆయన చెప్పడం వల్లే ఇదంతా జరిగిందని చెప్పాడు. దీక్షితకు కళ్ళ వెంట నీళ్లు గిర్రున తిరిగాయి. నేను మా నాన్నగారితో ఒకసారి మాట్లాడాలి, కార్ను కాసేపు సైడ్లో ఆపండి అని చెప్పింది. ఎందుకు, మీరు మీ డాడీతో నేరుగా మాట్లాడవచ్చు అని చెప్పాడు. అంటే అని అడిగింది దీక్షిత అమాయకంగా. మనం ఇప్పుడు స్టేషన్కి వెళ్తున్నాం, మీ పేరెంట్స్ని రిసీవ్ చేసుకోవటానికి, ఆ తర్వాత
ఆ తర్వాత ఏంటి అని అడిగింది. ఇంకేముంది, మన పెళ్ళే అన్నాడు సిద్ధార్థ్ నవ్వుతూ. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.